భక్తి జీవితంలో నిజంగా మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరము కూడా అనేక మజిలీల గుండా వెళ్ళవలసి ఉంటుంది. నిజంగా క్రైస్తవ భక్తి జీవితము అంటే ఎంతో ప్రయాసతో కూడినటువంటిది, సామాన్యమైనది కాదు. కానీ క్రీస్తు ప్రభువుతో మనం సహవాసమును స్నేహమును కొనసాగించుకుంటూ వెళ్ళినప్పుడు బహు తేలికైనది. ఈరోజు నేను మీతో కొన్ని ఆత్మీయ అనుభవముల గుండా, మనం వెళ్ళవలసిన అనుభవాల గుండా, ఏ అనుభవాల గుండా మనం వెళ్ళాలి అనేది చూసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రియులరా, ఈ భక్తి జీవితంలో గుర్తుంచుకోవలసిన మరొక మాట ఏంటంటే, ఇలాంటి ఆత్మీయ అనుభవాల్లో గుండా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న వాక్య భాగంలో ఏలియా వెంట ఎలీషా వెళుతూ ఉన్నాడు. వీరు 4 ప్రాంతాలు దాటి వెళ్ళారు: గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను. మొదటి 2 దాటగానే వీళ్ళకి ఎలీషాకి ఒక శోధన ఎదురైంది. ప్రవక్తల శిష్యులు వచ్చి, ఇంకా మీ గురువుగారు వెళ్ళిపోబోతున్నాడు, పరమునకు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు, ఇంకా నీ పరిస్థితి ఏంటి? బలహీనపరిచే మాటలు, రకరకములైన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎలీషా యొక్క రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఏమన్నాడు? అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతే, నోరు మూసుకోండి అన్నాడు సింపుల్గా మన భాషలో. ప్రియులరా, అంటే దీని అర్థం ఏంటి అంటే, భక్తి జీవితంలో ముందుకు కొనసాగేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనం చాలా మజిలీలు దాటుకుంటూ వెళ్ళాలి. ఇలాంటప్పుడు వచ్చేది కూడా ఎవరో కాదు, ప్రవక్తల శిష్యుల రూపంలోనే వచ్చారు. ఎలీషాని నిరుత్సాహపరచటానికి, ఎలీషాని బలహీనపరచటానికి దేవుని బిడ్డల రూపంలోనే వచ్చారు. ప్రియులరా, కాబట్టి మనం కూడా కొన్ని బలహీనమైన మాటలు వినకూడదు. సాధారణంగా కొంతమంది ఏం వింటూ ఉంటారంటే, ఒక 3 వారాలు మీరు ప్రార్థనకి రండి మీకు అన్నీ, కొంతమంది 7 వారాలు, కొంతమంది 40 రోజుల దీక్ష. క్రైస్తవ్యంలో కూడా తప్పుదారి పట్టించేటువంటి రకరకములైన మాటలు. ఈ మధ్య కాలంలో కొంతమంది వారి బోధల్లో మనం యేసు ప్రభు వారి దినాల్లో జీవించినట్లుగా ఈ దినాల్లో మనం జీవించాలంటే సాధ్యం కాదండి, పెద్ద పెద్ద తప్పులు చేయకూడదు, కానీ చిన్నవి పర్వాలేదు. బోధలు రకరకాలుగా వినబడుతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడి దగ్గర కాటా వేయడు, చిన్న పాపమా పెద్ద పాపమా అని తూకం వేసి దేవుడు లెక్క చేయడు. సిన్ ఇస్ సిన్, అవునంటే అవునన్నాడు, కాదంటే కాదన్నాడు. సత్యం అంటే సత్యమే, అసత్యం అంటే అసత్యమే. ఇక ఈ రెండిటికి మధ్యలో వేరే ఏం ఉండదు. ప్రియులారా, దేవుడు ఖచ్చితమైన భక్తి మాత్రమే చేయాలి అని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మన భక్తి జీవితంలో చాలా నిష్ఠగా ఉండాలి. చిన్న పాపము పెద్ద పాపమని బేరీజు వేసుకోకూడదు. దేనికైనా దూరంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా సులువైన బోధలకు చెవి యొగ్గకూడదు. ఎందుకంటే మనం అనేక మజిలీలు ఇప్పుడు వాక్యం వినబోతున్నాం. చాలా ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ వెళ్ళేటప్పుడు ప్రియులరా, ప్రభు ఎదుట మనం నిలువబడి ప్రభు ద్వారా గొప్ప కృప పొందాలి అంటే, ఆయన ఆత్మాభిషేకం పొందాలంటే, ఆయన పరలోక వరములు పొందాలి అంటే, ప్రియులరా, ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మజిలీలు దాటాలి. భక్తి జీవితంలో రాజీ పడిపోయే వారంగా ఉండకూడదు. దయచేసి సులువైన బోధల వైపు చెవియొగ్గి భక్తి జీవితాన్ని మధ్య మార్గంలో
పతనం చేసుకునే వారంగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో మనం ఇక్కడ 4 మజిలీలు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ గురు శిష్యులు ఇద్దరిని చూడగలుగుతున్నాం. ఏలియా గురువు గారుగా ఉంటున్నాడు, ఎలీషా శిష్యుడుగా ఉంటూ ఉన్నాడు. ఏలియా ఏ ప్రాంతానికి వెళుతూ ఉన్నా కూడా ఎలీషా ఆ ప్రాంతమునకు ఏలియా వెంటే వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటి అంటే, నువ్వు ఎల్లప్పుడూ ఆత్మీయులను వెంబడించాలి, ఎల్లప్పుడూ ప్రార్థనాపరులను వెంబడించాలి, ఎల్లప్పుడూ దైవ భయం కలిగిన వారిని వెంబడించాలి, ఎల్లప్పుడూ దేవుడంటే భయముతో వణకుతో జీవించే వారిని వెంబడించాలి. నువ్వు వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థనాపరుడు కాకపోతే, సత్యముగా మాట్లాడే వ్యక్తి కాకపోతే, ప్రియులారా, ఆ వ్యక్తిని నువ్వు వెంబడిస్తే నీకు ప్రమాదము. ఖచ్చితంగా ఇక్కడ ఏలియా ఎవరిని వెంబడిస్తున్నాడంటే, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన ఆత్మీయుడిని వెంబడిస్తూ ఉన్నాడు. ఈయన సామాన్యమైన వ్యక్తిని వెంబడించటంలా, దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వ్యక్తి, సత్యముతో నిండిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తి, దేవుని భయమును ప్రతి అడుగులో చూపించే వ్యక్తి, దేవుడు చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి. నువ్వు రాజభవనములో నుండి నువ్వు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళంటే, అయ్యా నేను రాజభవనములో జీవించే నన్ను పట్టుకొని, రాజుల ముందు నిలబడే నన్ను పట్టుకొని, రాజులను ఆజ్ఞాపించే నన్ను పట్టుకొని కేరీతి వాగు దగ్గరకు వెళ్ళి ఎక్కడో రహస్యంగా బ్రతకమంటున్నావా అని ఏలియా ఏనాడు దేవుని మాటకు అవిధేయుడు కాలేదు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! ఎలాంటి ఆత్మీయ మెట్టు, ఎలాంటి ఉన్నతమైన గురువుగా ఉంటా ఉన్నాడు ఇక్కడ ఏలియా. ప్రియులారా, అద్భుతమైనటువంటి మాదిరిని ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుడు తనని ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి, రాజభవనములో రాజుల ఎదుట నిలవబడేవాడు. కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి దాగి ఉండు అంటే అక్కడికి వెళ్ళి రహస్యంగా ఎవ్వరికీ కనబడకుండా, అందరికీ కనబడే స్థలములో నిలబడే వ్యక్తి, ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి దాగి ఉండు అంటే ఎంత తగ్గించుకున్నాడు. దేవుని చిత్తమునకు లోబడే వ్యక్తి ఏలియా, దేవుడికి భయపడే వ్యక్తి ఏలియా, దేవుని అడుగుజాడల్లో నడుచుకునే వ్యక్తి ఏలియా. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వీరి ప్రయాణము 4 ప్రాంతముల మీదుగా వెళుతూ ఉంది అని మనం ఇప్పటికే విన్నాం. ఇవి 4 ఆత్మ సంబంధమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి ఈ 4 స్థలములు. ఎప్పుడైతే ఈ 4 మజిలీలు దాటుకుంటూ ఎలీషా తన గురువు గారిని వెంబడిస్తూ ఆటంకం ఏదెదురైనా వెనుతిరగకుండా ముందుకు కొనసాగినాడో, ఖచ్చితంగా ఆయన ఏలియా మీద ఉన్న ఆత్మకు రెట్టింపు ఆత్మ ఎలీషా పొందగలిగినాడు. ప్రియులరా, ఈ దినముల్లో మరి మనం ఎవరిని వెంబడించాలి? మనం వెంబడించటానికి క్రీస్తు ప్రభు అనే దేవుని గొర్రె పిల్ల ఉన్నది. బైబిల్ ఏం చెప్తా ఉందో ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును, అక్కడికెల్లా ఆయనను వెంబడింతును. గొర్రె పిల్ల వెళ్ళే స్థలాలకే మనం వెళ్ళాలి. ప్రియులారా,
గొర్రె పిల్ల వెళ్ళే ప్రతి స్థలానికి మనం వెళ్ళాలి. గొర్రె పిల్ల వెళ్ళని స్థలానికి వెళ్ళకూడదు ప్రియులారా. అర్థమైంది కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఒక సవాలు చేశాడు ప్రపంచానికి. ఏంటా సవాలు చెప్పండి? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంటే దీని అర్థం ఏంటి? ఆయన పాపమున్న స్థలానికి ఎన్నడూ వెళ్ళలేదు. సో ఆయనను వెంబడించే ఓ విశ్వాసులారా, క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నువ్వు నేను కూడా ఎక్కడికి వెళ్ళదు? పాపము జరిగే స్థలమునకు, పాపము ఆకర్షించే స్థలమునకు, పాపము ప్రేరేపించే స్థలమునకు, మన మనస్సాక్షిని బలహీనపరిచే స్థలములకు, మన అంతరంగమును, మన ఆత్మీయతను వెనుకకు లాగే వ్యక్తులను వెంబడించకూడదు. అలాంటి స్థలములకు వెళ్ళకూడదు. అలాంటి వాటికి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల దూరముగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తండ్రితో గడపటానికి, ఏకాంతముగా గడపటానికి వెళ్ళాడు. ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. దేవుని సింహాసనమును చేరుకునే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఎక్కడ అవసరత ఉంటుందో, ఎక్కడ రక్షణ పొందని వారు ఉన్నారో, ఎక్కడ అవసరతలో ఉన్నవారు ఉన్నారో అనేకులను రక్షించటానికి సువార్తను తీసుకొని వెళ్ళాడు. ఆయన వెళ్ళింది సువార్తను అందించటానికి. ఆయన వెళ్ళింది బ్రతుకులను మార్చటానికి. ఆయన వెళ్ళింది శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చటానికి. ఆయన వెళ్ళింది శాపము ముళ్ళును విరిచివేయటానికి. ఆయన వెళ్ళింది ప్రతి స్థలములో నా వెలుగు, నా దీవెన, నా ఆశీర్వాదము అన్ని స్థలములలో ప్రసరించాలి అని ఆయన ఎక్కడికి వెళ్ళినా వీటినే తీసుకొని వెళ్ళాడు. సత్యాన్ని తీసుకొని వెళ్ళాడు, పరిశుద్ధతను తీసుకొని వెళ్ళాడు, కనికరమును తీసుకొని వెళ్ళాడు, జాలిని తీసుకొని వెళ్ళాడు. నీవు నేను కూడా దేవుని బిడ్డలముగా వీటినే వెంబడించే వారముగా మనం మారాలి. ఖచ్చితముగా మనం దేవునిని వెంబడించే బిడ్డలముగా మనం మారాలి. చూడండి, ఏలియా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఎలీషా సంఘానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఏలియా ఏం చేశాడు అంటే, సుడిగాలిలో కూర్చోబెట్టండి. ఏలియా ఏం చేశాడు అంటే, సుడిగాలిలో పరలోకానికి ఆరోహణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా, ఆయన ఏలియా క్రీస్తు ప్రభువారికి, ఎలీషా సంఘానికి వీరిద్దరూ సాదృశ్యంగా ఉన్నారు. ఏలియా సుడిగాలిలో గుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మేఘముల మీద పరలోకానికి కొనిపోబడ్డాడు. ప్రియులరా, ఇక్కడ ఏలియా పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఎలీషా ఒక్కడే చూడగలిగాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన శిష్యులందరూ యేసు ప్రభువారు మేఘముల మీద కొనిపోబడటం చూడగలిగినారు. ఇది గొప్ప భాగ్యం. తరువాత ఏలియా గారి మీద ఉన్న దుప్పటి ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఉన్నప్పుడు, ఆ దుప్పటి క్రింద పడినప్పుడు ఏలియా మీదికి రెండింతల అభిషేకం వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పాడు అంటే, ఇదిగో మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. అప్పుడు సంఘము మీద ఏం దిగింది? పరిశుద్ధాత్మ శక్తి దిగింది, అగ్ని యొక్క అభిషేకం దిగింది సంఘము మీద. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైపోయిన తరువాత పరిశుద్ధాత్మ శక్తి సంఘం మీద కృమ్మరించబడింది. అగ్ని అభిషేకం
అగ్ని, పరిశుద్ధాత్మని యొక్క అగ్ని నాలుకల వలె వారి మీద వ్రాలగా అని బైబిల్లో అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు నిజంగా ఏలియా ఎవరు అంటే ఏలియా షాపాతు కుమారుడు. ఏలియా ఎవరు ప్రియులరా? తిష్బీయుడు. సరే, ఎలీషా ఎవరు అంటే షాపాతు కుమారుడు. ఈయన పనేంటి అంటే 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుతూ 12వ అరక తాను దున్నుకుంటూ ఉన్నాడు. ఏలియా వెళ్ళి ఆయన దుప్పటి వేయగానే ఏం చేశాడు ప్రియులరా? ఎప్పుడైతే ఏలియా వేసిన దుప్పటి ఎలీషా మీద పడిందో వెంటనే ప్రియులరా, ఏ నాగలితో అయితే తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడో దానిని కట్టెలుగా మార్చి వేశాడు. ఆ ఎద్దును మాంసముగా వండి ప్రజలకు పంచిపెట్టేసి దేవుని బిడ్డ అయిన ఏలియాని వెంబడించాడు. ప్రియులారా, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, క్రీస్తు ప్రభువారు మనలను పిలిచినప్పుడు మనం కూడా వెంటనే వెనుతిరగకుండా ఇక ఆయన్ని వెంబడించాలి. ఏలియాను ఎలీషా అన్ని వదులుకొని వెంబడించిన విధముగా ఆయన పెద్ద ఆస్తిపరుడు. ఎలీషా అంటే సామాన్యుడు కాదు, మంచి ధనికుడు. 11 అరకలతో దుక్కి దున్నిస్తూ తన పొలంలో 12వ అరక తాను దున్నుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చాలా భూస్వాములు, మంచి ఆస్తి కలిగిన వాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడో తెలుసా? అన్ని వదిలిపెట్టేసి, ఇదిగో ఇది దేవుని యొక్క పిలుపు అని దేవుని మాటకు లోబడినాడు. ప్రియులారా, వెంటనే ఏం చేసినాడు? ఆయన అక్కడ ఉన్న ప్రజలకు చక్కగా ఆ మాంసమును వండి పెట్టేశాడు. వెంటనే దేవుణ్ణి వెంబడించాడు. ప్రియులారా, నువ్వు కూడా ఈ ఉదయకాలం దేవుణ్ణి వెంబడించడానికి, నీ గురువైన, నీ పరలోకపు రక్షకుడైన నువ్వు వెంబడించవలసిన యేసును వెంబడించటానికి ఏమేం విడిచిపెట్టాలో ఈ ఉదయకాలం వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని పిలుస్తూ ఉన్నాడు. ఏలియా ఎలీషాను వెంబడించటంలో ఇక వెనుతిరగకుండా వెంబడించేవాడుగా ఎలా తయారైనాడో ఈ ఉదయకాలం, కొంతకాలం దేవుణ్ణి వెంబడించటం, మరలా కొంతకాలం లోకాన్ని వెంబడించటం కాదు. కొంతకాలం భక్తి జీవితంలో స్థిరంగా ఉండటం, కొంతకాలం జారిపోవటం కాదు. కొంతకాలం ఆత్మ తీవ్రతతో ఉండటం, మరి కొంతకాలం కనబడకుండా పోవటం కాదు. కొంతకాలం బలంగా ప్రార్థన చేయటం, కొంతకాలం ప్రార్థన లేకుండా జారిపోవటం కాదు. కొంతకాలం దేవుని భయభక్తులతో వణుకుతూ బ్రతకటం, మరలా కొంతకాలం లోకాన్ని భక్తిని కలగాపులగం చేసి బ్రతకటం కాదు. ఒకటే నిర్ణయం, ఇక ఆయన్ని వెంబడించిన తర్వాత వెనుతిరగకూడదు. ప్రియులారా, వెనుక నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడెవ్వడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అబ్బాయి, మీ వలలు విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. అంతే. పేతురైనా, అంద్రే అయినా, యాకోబైనా, యోహానైనా, ఎవరైనా సరే వాళ్ళ వలలు విడిచిపెట్టారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. ప్రియులారా, చాలామంది వెంబడిస్తున్నారు, కానీ ఒక పరీక్ష ఎదురైనప్పుడు, ఒక శోధన ఎదురైనప్పుడు, ఒక ఇరుకు ఎదురైనప్పుడు, ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు, ఒక చిన్న సన్నివేశం నొప్పించేది ఎదురైనప్పుడు యుద్ధరంగములో నుంచి వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నారు. వెంబడించవలసిన వారు, నిలబడవలసిన వారు, దేవుని కోసం ఆత్మ సంబంధమైన పౌరుషం చూపవలసినటువంటి వారు. బైబిల్లో 78వ కీర్తన 9వ వచనంలో ఎఫ్రాయిము సంతతిని గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి ఒక్కసారి. 78:9వ వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఏందంట? యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఏంటండి భక్తి జీవితం అంటే? అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి వెంబడించటం, నీకు చిన్న ఇబ్బంది ఎదురైతే, చిన్న నొప్పి తగిలితే, చిన్న సమస్య వస్తే, చిన్న కష్టం వస్తే దేవుణ్ణి విడిచిపెట్టటమా? అదే రాజుగారు. ఏమండి, ఎక్కడున్నారు?
ప్రియులారా, మనం చిన్న చిన్న వాటికి దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దేవునిలో ఖచ్చితంగా ఏ టైంలో అయినా ఇక ప్రభు నాగటి మీద చేయి వేసిన తర్వాత అది మనకి ఒక మాట ఉంటుంది, ఏంటంటే చదువుకునేటప్పుడు విజయమో వేర స్వర్గమో అని యుద్ధరంగంలోనికి వెళ్ళిన వాళ్ళు తేల్చుకోవాలి, కానీ వెనుతిరిగి రాకూడదు. ఒక ఆయన వెనుతిరిగి వస్తేనంట భార్య అంట ఏం పెట్టింది, ఇక కథ అంతా మనకి తెలుసు. కాబట్టి ఒక లోకంలో నీతి అలా ఉంటే దేవునిలో నీతి ఇంకా ఎంత బలమైనది ప్రియులారా. దేవునిలో మనం ఒక అడుగు ముందుకు వేసిన వారిని తిరిగి వెనకకి తిరగవచ్చు. అందుకే నెపోలియన్ బోనపార్టే తన సైన్యాన్ని ఒక దేశం మీదకి యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రియులరా, ఆ యుద్ధంలో ఇక్కడ ఈ వాతావరణం మనకు అంత అడ్జస్ట్ అవ్వటం లేదు, చలి ఎక్కువగా ఉంటా ఉంది అని మరలా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. వీరు వెనక్కి తిరిగి రావటానికి అక్కడ ఒక వంతెన ఉందన్నమాట. ఆ వంతెన ఉపయోగపడుతుంది. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ వంతెనను కూల్చేశాడు. ఎప్పుడైతే ఆ వంతెనను కూల్చేశాడో వీళ్ళు ఏమనుకున్నారు, ఒరే నాయనా పోతే అందులో ఆ నీళ్ళల్లో పడి ఆ చలి ఐసు గడ్డగట్టి పడంగానే అందులో గడ్డగడతాం చావటం, అందులో చావటం కంటే దేశం కోసం పోరాటం చేస్తా ప్రాణం పెట్టేద్దాము అని చెప్పి ఇక వారు ముందుకు వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో విజయాన్ని సాధించారు. ప్రియులారా, భక్తి జీవితంలో కూడా మనం చేయాల్సింది ఏంటో తెలుసా, ముందుకు కొనసాగాలి, వెనుకకు తిరగకూడదు ప్రియులారా. ఖచ్చితంగా అందుకే పౌలు గారు అంటాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఫిలిప్పీ 3:13-14 వచనముల్లో. అంటే ఆయన వెనుకున్నవన్నీ మరిచిపోయాడు. నువ్వు మరిచిపోయావా? దేవుణ్ణి వెంబడించటానికి ఆ వెనుకున్నవి మరిచిపోయావా? ఎంత కాలమున్నా కూడా నీ జీవితంలో ఆ వెనుకున్నవి మాత్రం వదిలిపెట్టావు. అరే వాటిని ఒకప్పుడు వదిలిపెట్టి వచ్చానే, ఈ సినిమా చూడకూడదు, ఈ సీరియల్ చూడకూడదు, ఈ చెడ్డ స్నేహితుల సాంగత్యం చేయకూడదు, ఆ పోర్నోగ్రఫిక్ పిక్చర్స్ చూడకూడదు, ఆ అపవిత్రమైన మురికి నా కళ్ళల్లోనికి రానివ్వకూడదు, ఈ లోకములో వ్యర్థత్వాన్ని నేను తిరిగి వెంబడించకూడదు అనే ఆలోచన మనలోనికి ఎందుకు రావటం లేదు? అంతేకాదు, వెనుకున్నవి మరిచిపోవాలి. ఏంటి? పగలు మరిచిపోవాలి, నీ ద్వేషం మరిచిపోవాలి, నీ కక్షలు మరిచిపోవాలి, నీ యొక్క కార్పణ్యాలు, నీ కడుపు మంట, నీ అసూయ స్వభావం, నీ బుద్ధిహీనత, వీటిని విడిచిపెట్టేయాలి. ముందేముంది? ప్రేమ, క్షమ, పశ్చాత్తాపం, దిద్దుబాటు, లోబడే గుణం, తగ్గించుకునే గుణం, ఇవి ఉన్నాయి ప్రియులారా. ఆ సిలువ వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. వెనుకున్న వాటిని ఇక మనం వెనక్కి తిరగకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఏవేవి లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము, అసలు ఆ పదం చూడండి, పెంటతో సమానంగా ఎంచుకొని అంటాడు. అంటే ఇక వెనుతిరిగేది లేదు, నేను ఇక క్రీస్తుతోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ప్రియులరా, పౌలు గారు దేవుని వాక్యం బోధించినప్పుడు అక్కడ మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఉన్నారంట. ఆ వాక్యం విన్న తర్వాత ఏం చేశారు వారు? 19 అపొస్తలుల కార్యములు ఏం చేశారంట? ఆ మాంత్రిక విద్య అభ్యసించిన అనేక మంది, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి ఏం చేశారండి? అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఏమండి, ఈ పనికి మాలిన పుస్తకాలు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు అసలు అని వాటిని కాల్చివేశారంట. వాళ్ళు కూడా ఒక్కసారి దేవుణ్ణి గురించి తెలుసుకున్న తర్వాత వెనతిరగల, అది దాని అర్థం. వెనతిరగల, ఎంత నష్టమైనా సరే 50,000 వెండి రూకలు నష్టపోతామని తెలిసిన
అన్ని కాల్చి పడేసి, మాకు ఈ జీవము కలిగిన దేవుడు దొరికాడు, ఇక ఈయన్ని వదిలిపెట్టేది లేదు, ఆయనను వదిలిపెట్టకుండా వెనుకంచి వేయకుండా ప్రియులారా వారు ముందుకు కొనసాగారు. అదే విధంగా ప్రియులారా ఇప్పుడు ఏలియా పరలోకానికి కొనిపోబడబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎలీషా ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. ఈయన 4 అనుభవాల గుండా వెళ్ళాడు. మొదటిగా ప్రియులారా మొదటి వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. చాలమ్మ, గిల్గాలు మొదటి స్థలం. గిల్గాలు అంటే ప్రియులారా అర్థం ఏంటి అంటే దొర్లించబడిన స్థలము, అవమానము తొలగించబడిన స్థలము, దొర్లించబడిన స్థలము. ఏం తొలగించబడింది, ఏం దొర్లించబడింది అంటే మనం గమనించినట్లయితే 40 చూడండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు 430 ఏండ్లు ఐగుప్తులో ఉన్నారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. అలాగా ప్రయాణం చేసి దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్న మాట, ఐగుప్తు నింద, ఐగుప్తు అవమానము, ఐగుప్తు అనేది లోక ఆశలకు, శరీర ఇచ్ఛలకు సాదృశ్యంగా ఉంటా ఉంది. ఇప్పుడు గిల్గాలు అనేది దేనికి అంతము అంటే, మీరెంతకాలం పాపానికి బానిసలుగా ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో మీరు చాలా పాపపు సంఖ్యలతో బంధించబడ్డారు. ఐగుప్తు అవమానం మీ మీద ఉన్నది. ఈ గిల్గాలు దగ్గర నేనేం చేస్తున్నాను అంటే, ఇక ఈ పాపమును, ఈ నిందను, ఈ అవమానమును, ఈ లోక ఇచ్ఛలను, వీటన్నింటినీ నేను ఈ స్థలములో దొర్లించి వేయుచున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనందరము కూడా ఏ పాపము అనేది భయంకరమైనదో, ప్రియులరా పాపం ఎంత భయంకరమైందో నేను అనేక సార్లు చెప్పాను. ఒక త్రాసుపాము కరిస్తే ప్రియులరా కేవలం శరీరానికే ప్రమాదం. రక్షణ పొందుంటే త్రాసుపాము కరిచినా చచ్చిపోయినా ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. పాపము కాటేసిందంటే ప్రియులరు ఎక్కడికి వెళ్తామో తెలుసు కదా, శరీరము అగ్నిగుండానికి, ఆత్మ నిత్యనాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి పాపము సైనైట్ కంటే ప్రమాదం, పాపము త్రాచుపాము విషం కంటే ప్రమాదం. కాబట్టి అది మన మీద నుంచి దొర్లించి వేయబడాలి. పాపం మన మీద అవమానం తెస్తుంది. పాపంలో జీవించే వ్యక్తి ఖచ్చితంగా అవమానం పొందుతాడు. త్రాగుబోతు అవమానాలు పాలవుతాడు, ఒక వ్యభిచారి అవమానాలు పాలవుతాడు, ఒక తిరుగుబోతు అవమానాలు పాలవుతాడు, ఇతరుల డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాడు అవమానాలు పాలవుతాడు, మోసాలు చేసేవాడు అవమానాలు పాలవుతాడు, ఖచ్చితం దొంగిలేవాడు అవమానాలు పాలవుతాడు. పాపం మానవుణ్ణి అవమానానికి గురి చేస్తుంది. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 14:34, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. ప్రియులరా, ఆ అవమానం దేవుడు దొర్లించి వేయాలనుకుంటున్నాడు. మొదటిగా మనం 4 అనుభవాల్లో గుండా వెళ్ళాలి. పాపం దొర్లించి వేయబడాలి. నాకు మొదటి దేవుడిచ్చిన దర్శనం అదే. నేను నా పాపం విషయమై పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు ఒంటరిగా పొలాల్లోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక రాత్రి నా వెనుక బలమైన పెద్ద మూట వేలాడుతూ ఉంది. అమ్మో, ఆ మూట వేసుకుని చాలా ఎత్తు ఎక్కటానికి, ఒక ఎత్తైన కొండ ఎక్కటానికి వెళతా ఉంటే అది ఆ బరువుని నన్ను ముందుకు అడుగు వేయటం నాకు చాలా కష్టంగా ఉండిపోతూ ఉంది. కొంత దూరం పోయేసరికి భయంకరమైన వికార రూపంలో ఉన్న ఒక వ్యక్తి నన్ను వెళ్ళకుండా, ఆ పర్వతం ఎత్తైన కొండ ఎక్కకుండా నన్ను అడ్డగిస్తూ ఉన్నాడు. ఆ అడ్డగించే సమయంలో నేను ఎప్పుడైతే ఆ వ్యక్తిని తప్పుకొని ఎదిరించి అతన్ని కొంచెం ఒక అడుగు ముందుకు దాటానో అంతే,
అది ఇక్కడ ఎవరో కట్ చేసినట్లుగా ఇక కట్ అయిపోయిందండి. దొర్లుకుంటా అది ఖచ్చితంగా నా వ్యక్తిగత జీవితంలో ఆ దర్శనం నేను ఆ రాత్రి స్పష్టంగా చూసా. ఆ భయంకరమైనటువంటి ఆ ఒక పెద్ద కుండ లాంటిది భయంకరమైనది దొర్లుకుంటా ఇక నాకు కనబడనంత లోయలోనికి వెళ్ళిపోయింది ప్రియులారా. అదే దేవుడు దొర్లించి వేయటం, మన పాపం అవమానం దొర్లించి వేయటం. మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ లోకంలో రుచి ఉన్నది అనుకుంటున్నాడు. పాపం చీమలు కూడా తేనెను ఆశించి తేనె దగ్గరికి వెళ్తాయి. ఏం జరుగుతుందో తెలుసా? ఆ తేనెలో పడగానే అతుక్కుపోయి చచ్చిపోతాయి ప్రియులారా. చూడటానికి రుచిగానే ఉన్నట్లుగా ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటా ఉంది ప్రియులారా? పాపము వలన వచ్చు జీతము మరణము ప్రియులారా. కాబట్టి సాలెపురుగు కూడా ఏం చేస్తుంది ప్రియులారా? దోమలు అది నెట్టగడుతుంది. దోమలు ఇవన్నీ వచ్చి అందులో ఇరుక్కుంటాయి. అది వచ్చి ఏం చేస్తుంది? బిర్యానీ తింటుంది. ఏం చేస్తుంది? బిర్యానీ తింటుంది. వాళ్ళు అవి బాగుంది, ఏదో మంచిగా నెట్టు అల్లిక భలే ఉందని వస్తాయి. అంతేకాదు, మనం హోటల్స్కి వెళ్తూ ఉంటాం. హోటల్స్లో ఈ బల్బు పెట్టి బాగా వెలుగు పెట్టి వాళ్ళ మూలన పెడతా ఉంటారు. అది ఎప్పుడైతే ఈగలు ఏం చేస్తుంటే అబ్బా భలే వెలుగు కాంతివంతంగా ఉంది ఈ ట్యూబ్ లైట్లు ఏందో అని దాని దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి. అక్కడికి పోగానే అది కొడుతుంది, షాకు, అక్కడే పడి చనిపోతాయి. ప్రియులారా, పాపం కూడా అంతే ప్రియులారా. మానవ జీవితంలో ఇది భయంకరమైంది. అవమానం తీసుకొస్తుంది, మన ప్రాణాలను తీస్తుంది. ఈ రోజుల్లో టీవీ పెట్టాలంటే భయం. 10 నిమిషాలు వార్తలు వింటే మొగుడిని పెళ్ళాన్ని చంపింది, పెళ్ళాన్ని మొగుడు చంపాడు, అన్ని దిక్కుమాలిన వార్తలే. తెల్లారు లెగిస్తే చెడిపోయిన వార్తలే. ఈ మొగుడిని ఎట్టేసేయాలా అని పెళ్ళం ప్లాన్ చేస్తుంది, ఈ పెళ్ళాన్ని ఎట్టలేపేయాలా అని మొగుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకాడికి పెళ్లి చేసుకుని ఆ దరిద్రం ఎందుకు మీకు? పెళ్లి చేసుకోకుండా పడండి, అట్టానే ఎవరు బతుకాళ్ళు బతుకుతారు. పెళ్లి చేసుకుని ఆళ్ళని చంపటం ఎందుకంట? కారణం ఏంటి? పాపం. వేరే ఎవరినో చూస్తారు. వీడి దగ్గర లేనిదో వాడి దగ్గర ఏందో ఉందంట. ఈమె దగ్గర లేనిది, దేవుడిచ్చిన భార్య దగ్గర లేనిది ఎక్కడో పరస్త్రీ దగ్గర ఉందంట. ఏం బుద్ధిహీనత ప్రియులారా. అందుకే మన పెద్దాళ్ళు ఊరినే పెట్టారు ఆ దూరపు కొండలు. ఎప్పుడంటే అక్కడికి వెళ్తే కానీ దాని మీద ఎన్ని గరుకులుండి మోకాళ్ళు ఎక్కాలంటే ఎంత మోకాళ్ళు పగులుతాయి, ముట్టె పగిలిద్ది, అన్నీ అప్పుడు అర్థమవుతాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత. పాపము అదే ప్రియులారా అనేక మందిని ఈ విధంగా బలహీనులుగా చేసేస్తా ఉంది. అందుకనే యేసు ప్రభువారు ఈ అవమానమును దొర్లించి వేయటానికి, ఈ పాపమంతా తన మీద వేసుకొని మానవుడి మీద ఉన్న పాపం దొర్లించి మానవుడిని విడుదల విమోచన కలగ చేయటానికి తన ప్రాణం పెట్టాడు. ఎంత మంచి దేవుడు ప్రియులారా. అనేక మంది పాపములు దొర్లించి వేశాడు. ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్న సమయములో కూడా పక్షవాయువు కలిగిన వ్యక్తి, యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆ ఇంట్లోనికి తీసుకొని వస్తే ఆ వ్యక్తితో ఏం చెప్పాడు? మార్కు సువార్త 2వ అధ్యాయంలో, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి. అంతే ప్రియులారా, నీ పాపములు క్షమింపబడినాయి, అవి దొర్లించి వేయబడినాయి. ప్రియులారా, దేవుడు ఎంత మంచి దేవుడు ప్రియులారా. ఆ కొంతమంది ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఆమెతో? అమ్మా, ఇక నువ్వు పాపము చేయకుము. అంతే ప్రియులరా, యేసు ప్రభు వారు అన్నటువంటి మాట, ఇక నువ్వు పాపము చేయకుము. అంతేకాదు, 38 ఏళ్ల నుండి పడి ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, అతన్ని లేచి నీ పడిపెత్తుకొని నడవమన్న తరువాత అతడు దేవాలయములో తిరిగి కనబడినప్పుడు 14వ వచనంలో అంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని. నీ పాపమంతా నేను దొర్లించేశా, ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. ఆ స్త్రీతో నీ పాపం క్షమించా, ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. ఆ పక్షవాయువు కలగంతో నీకు పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలుసా? నీ పాపం వల్లే వచ్చిందే.
అందుకే నీ పాపాలు క్షమిస్తున్నా, ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. ప్రియులరా, కొన్ని రోగాలు దేవుడు అనుమతిస్తే వస్తాయి, పరిశుద్ధులుగా బ్రతికినా వస్తాయి, కానీ కొని తెచ్చుకోవద్దు. కొన్ని పాపాల వలన ఖచ్చితంగా రోగాలు వస్తాయి. అందుకే వీళ్ళతో 38 ఏళ్ళు పడి ఉన్నాడే, వాడికి పాపం చేస్తేనే ఆ రోగం వచ్చింది. ఎట్లా తెలుసయ్యా? యేసయ్యా అన్నాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలి అంటే ఇకనన్నా నువ్వు పాపం చేయకుండా ఉండు. అంటే దాని అర్థం ఇంతకుముందు పాపం చేశావు, అందుకు 38 ఏళ్ళు శాపాన్ని అనుభవించావు. పక్షవాయువు కలిగిన వ్యక్తితో కూడా అదే చెప్పాడు, నీ పాపాలు క్షమించబడిన. ఎందుకు పాపాలు క్షమించాడు? ఆ చేసిన పాపం మూలంగానే వాడు మంచంలో పడ్డాడు, కాళ్ళు చేతులు పనిచేయటల్లా, మూతి వంకర తిరిగింది. కారణం పాపం చేశాడు. అందుకే ఆ పాపాలు దొర్లించి వేశాడు. దొర్లించబడినటువంటి పాపములను ప్రియులరా మనం మరలా తిరిగి అన్నడు కూడా మన మీద వేసుకోకుండా వాటిని తొలగించి వేయాలి, వాటిని నరికి వేయాలి. ఏం చేశాడు సమూయేలు? ఏం చేశాడండి? అబ్బాయ్, నువ్వు అమాలేకీయులకు చెందినవన్నీ కూడా నిర్మూలన చెయ్యి అన్నాడు. అమాలేకు అంటే శరీర ఇచ్ఛ, శరీర ఇచ్ఛ. దానికి సంబంధించింది ఏది నువ్వు ఉండనీయొద్దు అంటే ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? అమాలేకీయుల రాజుని చంపకుండా అట్టి పెట్టాడండి. అగగు అని అమాలేకీయులకు రాజు, వాడిని చంపకుండా వదిలిపెడితే సమూయేలు వచ్చి, అబ్బాయ్ అమాలేకీయులను అంతటినీ నిర్మూలన చేసావా? చేయలే. చేశానయ్యా అంటున్నాడు. దొరికిపోయాడు. సౌలు దొరికిపోయిన తర్వాత అగగు అనుకుంటున్నాడు, రాజుని నేనే బ్రతుకున్నాను, ఇంకేముంది, మరలా నా సామ్రాజ్యం విస్తరిద్దాం అనుకున్నాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడో చూడండి. 1 సమూయేలు 15:33. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేక పోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. ఎక్కడ నరికాడు? గిల్గాలులో. ఎవరిని నరికాడు? అగగు అనగా అమాలేకీయుల రాజు, అనగా శరీర ఇచ్ఛ. శరీర ఇచ్ఛ అనే దానిని ఏం చేశాడంట? గిల్గాలులో నరికివేశాడు. ప్రియులరా, ఈ రోజున మన శరీరము మీద ఇంకా ఏదైనా పాపం నిలిచి ఉంటే దానిని ఈరోజు ఏం చేయాలి? మనం నరికివేయాలి. ప్రియులరా, ఏ పాపం మనలో నివాసం చేయటానికి అవకాశం ఇవ్వకూడదు. యేసుప్రభువు ఏమన్నాడు? నీ కన్ను తేటగా లేకపోతే ఏమన్నాడు? ఆ కన్నుని ఏమన్నాడు? తోడవతల వారేయ్. 2 కన్నులు ఉండి నరకంలో అగ్నిగుండంలో పడటం కంటే ఒక కన్నుతో పరలోకంలో ప్రవేశించటం మేలు అన్నాడు. కాబట్టి అగగుని ఏం చేశాడు అంటే నిర్దాక్షిణ్యంగా మనం దేవుని దగ్గరకు వచ్చిన తరువాత నిర్దాక్షిణ్యంగా నరికివేయాలి. సౌలు కానీ కొన్నిటిని తీసుకెళ్ళి రహస్యంగా మేతేస్తా భద్రపరిచాడే, మనం కూడా పాపాలను రహస్యంగా మేతేయకూడదు, రహస్యంగా ప్రేమించకూడదు. కొన్ని పాపాలని రహస్యంగా మేతేసే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు యథార్థంగా ప్రార్థన చేయరు, దేవుడి మందిరానికి వస్తారు కానీ హృదయం విప్పరు, లోతైన ప్రార్థన చేయరు. లేదు లేదు లేదు, నువ్వు నేను ఎవరం కూడా బైబిల్ మాట జ్ఞాపకం ఉంచుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనుగా చేస్తుంది. కాబట్టి మొదటి అనుభవం ప్రియులరా, గిల్గాలు అనగా శరీరిచ్చలు, పాప ఇచ్చలు నరికివేయబడే స్థలం, దొర్లించి వేయబడే స్థలం. మరలా ఎన్నడూ వాటి వైపు కన్నెత్తి చూడకూడదు. రెండవ అనుభవం దగ్గరికి వెళ్దాం. ఈ అనుభవం అయిన తర్వాత, ఈ పాపాన్ని దొర్లించేసిన తర్వాత రెండవ అనుభవం, వీరెక్కడికి వెళ్ళారంట? ఏలియా. రెండవ వచనం, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. బేతేలు రెండవ అనుభవం. బేతేలు అంటే ఏంటి ప్రియులరా? దేవుని మందిరము. ఏంటంట? వెళ్దాం అక్కడికి. ఎక్కడుంటుంది ఇది? యాకోబు తన అన్నను మోసం చేశాడు, అప్పటికి 2 సార్లు అయిపోయింది.
ఒకసారి జ్యేష్ఠత్వపు హక్కు లాగేశాడు. రెండోసారి అన్నకు వెళ్ళాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు కూడా దొంగిలించాడు. ఇప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తన అన్న తనను ఎక్కడ చంపుతాడు అని భయపడి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దేవుని దర్శనం కలిగింది. ఆ దేవుని దర్శనం కలిగిన స్థలాన్ని ఆదికాండం 28:17 భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రియులారా, మొదటి అనుభవం పాపము దొర్లించబడిన అనుభవం గిల్గాలు అంటే. ఆ పాపము వదిలేసి వచ్చిన తర్వాత, దొర్లించబడిన తర్వాత, నరికివేయబడిన తరువాత మనం దేవుని మందిరము అనే అనుభవం మనకు కావాలి. దేవుని మందిరాన్ని గూర్చిన దర్శనం మనకి కావాలి. ప్రియులారా, దర్శనము లేకపోతే యాకోబుకి దర్శనం కలిగింది, కల కలిగింది. దేవుని గూర్చిన ఒక ఆలోచన, ఒక కళ, ఒక దర్శనం లేకపోతే బైబిల్ ఏమంటుందో తెలుసా? 29:18 సామెతల్లో దర్శనము లేని చోట ప్రజలు చెడిపోతారంట. చెడిపోతారు. మనకి దర్శనం ఉండాలి. కొత్త నిబంధనలో దేవుని మందిరము అంటే ప్రియులారా సంఘమే. ప్రియులారా సంఘమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘము క్రీస్తు ప్రభు వారి రక్తంతో కడగబడింది. నువ్వు నేను దేవుని రక్తంతో కడగబడిన వారి ప్రియులారా. అందుకే రక్షణ పొందిన వారంట అనుదినము సంఘములో చేర్చబడుచుండిరి అని ఆ అపొస్తల కార్యాల్లో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి గిల్గాలు తర్వాత మనకి బేతేలు వస్తూ ఉంది. అంటే పాపం దొర్లించి వేయబడిందంటే రక్షణ పొందాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని మందిరము అనగా సంఘము యొక్క ఆత్మీయ సహవాసం కావాలి. ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా శరీరంలో ఇప్పుడు ఈ వేలు ఉంది. ఈ వేలు అనుకుంది ఎంతకాలం ఈయనలో ఉండేదిలే, నేను వేరుగా అయిపోతాను అని చెప్పి నా శరీరంలో నుంచి ఇది బయటికి వేరైపోయింది. కొద్ది గంటల్లో ఆ వేలు ఏమైపోద్ది చెప్పండి? కుళ్ళిపోద్ది. ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. నువ్వు సంఘంలో లేకపోతే నువ్వేమైపోతావో తెలుసా? కుళ్ళిపోతావు, పాడైపోతావు. ప్రార్థన మానేస్తే కుళ్ళిపోతావు. దేవుని సన్నిధి పోగొట్టుకుంటే కుళ్ళిపోతావు. దేవుని సన్నిధిలో మాటి మాటికి దేవుని సంఘంలో నువ్వు కలవకపోతే కుళ్ళిపోతావు. నీ ఆత్మీయ జీవితం కుళ్ళిపోతుంది, అనుమానమే లేదు. అందుకే బైబిల్ ఏమంటుంది? కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక. చాలా మంది ఆదివారం ప్రార్థన అంటే ఒక దమ్ము బిర్యానీ ఉందంటే ప్రార్థన ఎగరగొట్టి ఏ ఊరైనా వెళ్ళిపోతారు. ఒక తద్దినం పెడుతున్నారు, ఒక దినం పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇది ప్రార్థన, ఇది దేవుని మందిరం. ఈరోజు నేను దేవుని సహవాసములో ఉండాలి, దేవునితో నేను స్నేహం చెయ్యాలి అని అనుకోరు. దేవునిలో ఐక్యంగా ఉండవలసిన వారు, సంఘముతో కలిసి ఉండవలసిన వారు. ఒంటిగాడు పడిపోతే లేవనెత్తటానికి పక్కన ఎవరన్నా ఉంటారా? ఉండరు. బైబిల్ చెప్పిన మాట ప్రసంగి 4:10 ఏముంటుంది? ఒంటిగాడు పడిపోతే వాడికి శ్రమే మిగులుద్ది అని ఉంటది. అక్కడ వాడు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. అంతే. వాని ఎవరుంటారండి లేవనెత్తటానికి? ఇంకెవరుంటారు నీకు? దావీదు ఒంటరిగా మేడ ఎక్కాడు. సంఘంతో ఉండాల్సినాడు, ఆత్మీయులతో ఉండాల్సినాడు, పోరాటం చేసే వారితో ఉండాల్సినాడు. అందుకే పక్కన ఎవరన్నా ఉండుంటే రాజా ఇది తప్పు అని వెంటనే గద్దించి ఉండేవాళ్ళు.
నువ్వు నలుగురికి బోధించే మహా గొప్ప, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తావు, 7 సార్లు దేవుణ్ణి ఆరాధన చేస్తావు, నీలోనికి ఎందుకు చెడ్డ తలంపు వచ్చింది రాజా అని వెంటనే ప్రక్కన ఒక ఆత్మీయుడు ఉండుంటే ఖచ్చితంగా గద్దించి ఉండేవాడు. నా ప్రక్కన ఉన్న వాళ్ళని నేను గద్దించకుండా తప్పు చేసినప్పుడు ఊరుకుంటానా? ఖచ్చితంగా గద్దిస్తా. అదేవిధంగా ఖచ్చితంగా దావీదుకి ప్రక్కన ఒక ఆత్మీయుడు ఉంటే గద్దించి ఉండేవాడు. కానీ ఆత్మీయుడు లేకుండా ఒంటరిగా మేడ ఎక్కాడు. యుద్ధరంగంలో ఉండవలసిన వాడు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు దేవుని సన్నిధిలో ఉండకుండా అనేక మంది తమ ఆత్మీయ జీవితాలు కుళ్ళిపోతున్నాయి ప్రియులారా. అలాంటి వారు నోరు తెరిస్తే కంపే. నువ్వు ప్రార్థన పోగొట్టుకుని ఆ వారం అంతా నీ నోట్లో నుంచి కంపు బయటకు వస్తుంది, దుర్గంధం బయటకు వస్తుంది. ఒక్క వారం ప్రార్థన పోగొట్టుకున్నావు అంటే నీ నోట్లో నుంచి వచ్చేదంతా కంపే. ఎందుకంటే కుళ్ళిపోయి ఉంటావు. కుళ్ళిపోయి నీలో నుండి కంపు తప్ప పరిమళ వాసన వస్తుందా? ఖచ్చితంగా కంపే వస్తుంది. అందుకే ప్రియులారా, మనం దేవుని సంఘ అనుభవం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఎక్కడైతే 2-3 చేరి నా నామములో ఏకీభవిస్తే వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. మీరు మానుకోవద్దు అన్నాడు. ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒక చోట చేరుతూ దేవుని మందిర అనుభవం. యాకోబు దేవుని మందిర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని దర్శనం కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకునేవాడుగా ఉన్నాడు. చూడండి అక్కడే 28-22 ఆదికాండం అండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అంటే దేవుని మందిరములో మ్రొక్కుబడి చేసుకోవాలి. దేవునితో ఒక మ్రొక్కుబడి అనుభవం ఉండాలి ప్రియులారా. మీరు చూడండి, యాకోబు దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకున్నప్పుడు, దేవుని మందిరములో హన్నా ఒక మ్రొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడేమిచ్చాడు? ఆమె కొరత తీర్చాడు. మ్రొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు వెంటనే, అయ్యా నా కుమారుని ఇస్తే నీకు ఇస్తా, మ్రొక్కుబడి చేసుకుంది. వెంటనే దేవుడు ఆమెకి ఒక కుమారుణ్ణి ఇవ్వలా. సమూయేలు కాకి ఇంకెంతమందిని ఇచ్చాడో తెలుసా ప్రియులారా? ఎంత భాగ్యం అండి. బిడ్డలు లేరు, పెనిన్న ఒకటే నిందలేయటం, ఎగతాళి చేయటం. అలాంటిది ఒక్క సమూయేలును కాదు, దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకుంటే ఆ మ్రొక్కుబడికి నువ్వు ఏం మ్రొక్కుబడి చేసుకుంటావో నీ జీవితంలో దేవుని మందిరంలో ఒక మ్రొక్కుబడి చేసుకోవాలి. యాకోబు మ్రొక్కుబడి చేసుకుంటే ఏం దొరికింది? భార్య దొరికింది. ఏం దొరికింది? భార్య దొరికింది, ఆస్తి దొరికింది. ఒంటరివాడుగా వెళ్ళాడు, విస్తారమైన ఆస్తి, భార్య, బిడ్డలు, ఆశీర్వదింపబడి వచ్చాడు. ప్రియులారా, దేవుని మందిరములో మ్రొక్కుబడితో కూడిన అనుభవం ఉండాలి ప్రియులారా. అందుకే దేవుడు మరలా యాకోబుతో ఏమన్నాడో తెలుసా? అబ్బాయ్, నువ్వు బలిపీఠం కట్టావే బేతేలు, అక్కడికి నువ్వు మరలా తిరిగి వెళ్ళు అన్నాడు కదా. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో మరలా ఆ స్థలానికి యాకోబు బయలుదేరి వెళ్ళాడు ప్రియులారా. అది ఆశీర్వాదం ప్రియులారా. దేవుని సంఘానికి నువ్వు వెళ్ళు, నీ మొక్కుబడులు, నీ తీర్మానములు తిరిగి నెరవేర్చు, నువ్వు అక్కడికి వెళ్ళు ప్రియులారా. నువ్వు దేవునితో ఏం మొక్కుబడి చేసుకుంటావో అది నెరవేర్చు. ప్రార్థన చేసేటప్పుడు నేను చాలామంది ప్రార్థనలు అంట, అయ్యా ఇంతకుముందు నేను టైం అంతా వేస్ట్ చేసుకున్నానయ్యా. ఏంది? టైం అంతా వేస్ట్ చేసుకున్నానయ్యా, ఇక వేస్ట్ చేసుకోనయ్యా. రోజు ప్రార్థన చేస్తానయ్యా, రోజు నమ్మకంగా ఉంటానయ్యా, మీ టైం మీకు ఇస్తానయ్యా. మళ్ళీ వారం కనపడరేక ఆ రోజుతో అయిపోయింది ఆ మొక్కుబడి, ఇక బాగొట్టుకోరంట. ఏం ప్రార్థన చేసావు? అది మొక్కుబడి కదా. నువ్వు చేసిన మొక్కుబడి ఏమైపోయింది? మళ్ళా నువ్వు కొన్ని రోజులు కనపడవు, దేవుని సన్నిధిలో కనపడవు, మందిరంలో కనపడవు. ప్రియులరా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆత్మీయ సహవాసం అనే దేవుని మందిరములోనికి రావాలి. ఇది 2వ అనుభవం ప్రియులరా, 2వ అనుభవం. 3వదిగా
4వ వచనం. పిమ్మటి ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేశారు. ఇప్పుడు 3వ అనుభవం యెరికో. ప్రియులారా, యెరికో అంటే సువాసన కలిగినటువంటి నగరం, కానీ అందులో ఉన్నంత ఘోరం ఎక్కడుందో మరి. చాలా భయంకరమైన ప్రాంతం ప్రియులారా. అది ఒక భయంకరమైన పాపపు పట్టణంగా ఉంటా ఉంది. జోదాలకు నిలయం, హత్యలకు మానభంగాలకు నిలయం, దొంగతనానికి, వ్యభిచారానికి, అవమానాలకు, మోసాలకు, అన్యాచారాలకు ప్రసిద్ధి చెందిన కేంద్రం యెరికో ప్రియులారా. చాలా భయంకరమైంది. అందుకే ప్రియులారా, ఇక్కడ 3వ అనుభవం ఏంటి అంటే గిల్గాలు, బేతేలు తర్వాత మనకి 3వ అనుభవం యెరికో అనుభవం. ఈ యెరికో దగ్గర ప్రియులారా విస్తారమైన ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. ఆ కట్టబడిన ప్రాకారం భక్తి జీవితంలో మనం ముందుకెళ్లకుండా ఆటంకంగా ఉండేటువంటి వాటిని మనం కూల్చివేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభువుని మనం స్తుతించగలుగుతాం. ఇక్కడ మీరు గమనించండి, రక్షింపబడిన తరువాత పాపాలు దొర్లించబడటం అంటే రక్షించబడటం. ఆ తర్వాత దేవుని మందిరము అంటే ఆత్మీయ సహవాసంలో కొనసాగటం. ఇవి జరిగిన తరువాత దేవుడు ఏం కోరుకుంటాడంటే మనలను పరిమళ సువాసన కలిగిన వారుగా, దేవుణ్ణి స్తుతించేవారుగా మనం మారాలి అని దేవుడు కోరుకుంటాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడు అంటే ప్రియులారా, మనల్ని వెనకకి లాగటానికి పెద్ద పెద్ద ఆటంకాలు పెడతాడు. యెరికో గోడలు చాలా బలమైనవి, చాలా పెద్దవి. మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? మన దగ్గరికి ఎవరిని తీసుకొస్తాడో తెలుసా ప్రియులారా? 2వ కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు గారు రాస్తాడు, ఓ విశ్వాసి నీకు ఎవరితో పొత్తొద్దు అంటాడో చూడండి 14వ వచనంలో. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరమండి? జీవం కలిగిన దేవుని ఆలయం ప్రియులారా. దేవుడు మందిరంలోనికి వచ్చి దేవుని సహవాసం కోరుకునే నువ్వు మరలా ఎందుకు అవిశ్వాసులతో వారి స్నేహం, సాయంత్రం అయ్యేసరికి ఆ టిక్ టిక్ కొట్టేవాడితో స్నేహం, గ్లాసు తగలాలి? ఎందుకు ఈ స్నేహాలు మనకి? సాయంత్రం అయ్యేసరికి ఒక చోట కూర్చొని ఇసిరేవాడితో స్నేహం ఎందుకు? వాళ్ళతో మనకెందుకు? లోకములో ఉన్న వ్యర్థత్వం అంతా పొలిగేటు మండతో ఊడ్చుకొచ్చి ఆ వ్యర్థత్వం మనతో మాట్లాడే వాళ్ళతో మనకి స్నేహం ఎందుకు? దేవుడి గురించి మాట్లాడ, లోకంలో అక్కడ జరిగింది, ఇక్కడి జరిగింది, ఆ కుటుంబం అట్లా, ఈయనెట్ట, ఆ పాస్టర్ అట్లా, ఈ పాస్టర్ ఎట్లా, వీళ్ళతో నీ స్నేహం ఏంటి? వీళ్ళతో నీ పొందికేంటి? వీళ్ళతో నీ సహవాసం ఏంటి? ప్రియులారా, ఖచ్చితంగా నువ్వు విశ్వాస భ్రష్టుడు అవ్వాలంటే నీ దగ్గరికి సైతాను వీళ్ళని తీసుకొస్తాడు. నిన్ను విశ్వాస భ్రష్టుడిగా చేయటానికి చీకటి వెలుగు పొత్తు లేదు. కానీ మరి పొత్తు ఎందుకు ఉంటుంది? విశ్వాసి అవిశ్వాసికి పొందిక లేదు. ఎందుకు పొందికుంటుంది? దేవుణ్ణి ఎరిగిన నీవు వెలుగు దగ్గర ఉండవలసిన నీవు తిరిగి చీకటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నీ హృదయం స్తుతితో నిండవలసినది స్తుతితో నిండకుండా ఎందుకు నీవు ఈ విధంగా వ్యర్థమైన మాటలతో సమయమును వ్యర్థపుచ్చుకుంటున్నావు? ఇశ్రాయేలీయులు కేకలు వేసినప్పుడు యెరికో కోట గోడలన్నీ ఏమైపోయినాయి? కూలిపోయినాయి ప్రియులారా, కూలిపోయినాయి. వారు దేవుణ్ణి బహుగా స్తుతించారు.
అక్కడ దేవునికి పరిమళ వాసన వచ్చింది. మన జీవితంలో కూడా స్తుతి, దేవుణ్ణి స్తుతించే అనుభవాలు మనం కాపాడుకోవాలి. భక్తి కలిగిన వారితో స్నేహం చేస్తే నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తివిగా మారతావు. పౌలు శీల కలిసి ఉన్నారండి. వాళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితి, దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడి స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతించే టైమా అది? స్తుతించే టైమా? ఒళ్ళంతా పగలగొట్టి కొరడాలతో బెత్తాలతో కొట్టి కాళ్ళను బొండల్లో బిగించి చెరసాల్లో పడేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రియులరా, ఏమైపోయింది? అర్ధరాత్రి సమయంలో చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. ప్రియులారా, ఏంటి కార్యం అంటే అది కార్యం. మరి మన జీవితంలో కూడా అననుకూల సమయంలో కూడా స్తుతించే వారముగా మారాలి. మన జీవితంలో సువాసన రావాలి. దేవుని బిడ్డ, నువ్వు పాపం దొర్లించి వేయబడింది, దేవుని మందిరానికి వస్తున్నావు, నీలో నుండి పరిమళ సువాసన వస్తుందా? నోరు తెరిస్తే కంపు కొడుతుందా? ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవుని మందిరానికి వస్తూ ఉంటావు, చిచి వాళ్ళు వేస్ట్ అండి. అసలు ఆ ముఖంలోనే చిరాకు పరాకు. వాళ్ళు పనికిరారండి. నోరు తెరిస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఏం పని, అందరి మీద చెడ్డ సాక్ష్యం చెబుతావు. అసలు నీ బ్రతుకు మంచిదేనా? అసలు నీ బ్రతుకులో ఏమన్నా ఇంతన్నా పరిశుద్ధత ఉందా? ఇంకొకళ్ళ మీద చెడు సాక్ష్యం చెప్పటానికి నీ దగ్గర ఇంతన్నా పరిశుద్ధత ఉందా? నీ నోరు ఈ రోజుకి దేవుని అగ్నితో కాల్చబడిందా? ఈ రోజుకి దేవుని భయం ఉందా నీ నాలుగుకి? ఏమొస్తుంది? పరిమళ సువాసన రావాల్సిన నోట్లో అబద్ధ సాక్ష్యాలు, చెడు ప్రచారాలు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి చెడు మాట్లాడుకుంటూ గంటలు గంటలు కూర్చోటాలు, ఎప్పుడు దెప్పి పడవటాలు, పరిసయ్యుడు మనస్సు, ఎప్పుడు లోపాలు ఎతికే మనస్సు. ఎవరితో నువ్వు కలిసి స్నేహం చేసేది? దేవుని మందిరంలో సంగతులు బయట మాట్లాడుతావు, వీధుల్లో మాట్లాడుతావు, నీ దగ్గర పరిమళ సువాసన వస్తుందా? దేవుని సంఘంలోనే మాట్లాడుకోవలసిన విషయాలు వీధిలో మాట్లాడుతూ బయట వ్యక్తులతో మాట్లాడుతుంటే నీ దగ్గర దుర్వాసన వస్తుందా? పరిమళ తైలపు సువాసన వస్తుందా? ఎలాగున్నావు? మూడవ అనుభవం, నువ్వు దాటావా? నువ్వు పరిమళ సువాసనగా మారావా? నీ మాటల్లో మార్పు వచ్చిందా? నీ నడవడికలో, నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? నువ్వు కలవకూడని వారిని వదిలిపెడుతున్నావా? మనం వెళుతుంటే ఒక మల్లెపూ చెట్టుని దాటి వెళుతూ ఉంటే అది చెప్పుకోదు, నా దగ్గర పరిమళ సువాసన ఉంది, నా దగ్గర పరిమళ సువాసన ఉంది రండి అని. ఆ వీధిలో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ విధంగా ప్రియులరా, ఆ విధంగా మనం కూడా పరిమళ సువాసన కలిగిన వారంగా మారాలి. ఈ అనుభవం మనం సంపాదించుకోవాలి. పౌలు శీల మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారండి మీరు? అనేక మంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉండేవారు, ప్రవక్తలను అపాయింట్మెంట్లు అడుగుతూ ఉండేవారు, దేవుని సేవకులను అపాయింట్మెంట్లు అడుగుతూ ఉంటాం. అయ్యా మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు, మా ఊరు ఎప్పుడు వస్తారు, మాకెప్పుడు వాక్యం అందిస్తారు, మాకెప్పుడు సేవ చేస్తారు? వాళ్ళ దగ్గర పరిమళ సువాసన, మన దగ్గర ఏముంటా ఉంది? ఈ ఉదయకాలం నీ దగ్గర ఏం వాసన వస్తూ ఉంది? పరిమళ సువాసనగా మారావా ప్రియులరా? అంతేకాదు, మన నోటిలో స్తుతి ఉండాలి. యెరికో దగ్గర మనం ఎక్కువగా దేవుణ్ణి స్తుతించే వారముగా మారాలి. ప్రియులరా, బాగా స్తుతి నేర్చుకుందాం, దేవుని ఆరాధన నేర్చుకుందాం. మన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు ఎల్లప్పుడూ ఆయన స్తోత్రార్హుడు అని బైబిల్లో వ్రాయబడింది. మన నోటిలో స్తోత్ర వచనాలు ఉండాలి, కానీ వేరొకటి ఉండకూడదు. నువ్వు యెరికో అనుభవాన్ని దాటాలి ప్రియులరా, స్తుతించే వారంగా మారాలి. ఏమంటున్నాడు? 44:21 యెషయా గ్రంథంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. మనం ఎలాగ మారాలి? దేవుణ్ణి స్తోత్రము, స్తుతి ప్రచురపరిచే వారంగా మారాలి. మనలో నుండి పరిమళ సువాసన రావాలి. భక్తిలో వాళ్ళు ప్రార్థనా పరులండి, అది రావాలి. వారు పరిశుద్ధంగా బ్రతుకుతారండి, అది రావాలి.
వాళ్ళు ఇతరులను గురించి అనవసరంగా నిందలేయరు, చెడ్డ సాక్ష్యాలు చెప్పరు, మంచిగా ఒక వ్యక్తిలో మంచిని చూస్తారు, కానీ మాటి మాటికి ఎప్పుడు కూడా ద్వేష స్వభావం ఉండదండి. ఆ సాక్ష్యం రావాలి. ఇదిగోనండి వీళ్ళు ప్రేమ కలిగిన వారండి, అండగా నిలబడతారండి ఒక కష్టంలో, ఆ సాక్ష్యం రావాలి. ఈ పరిమళ సాక్ష్యం మన దగ్గర వచ్చునుగాక. 4వదిగా పరిమళ సువాసన రావాలి, స్తుతి రావాలి. 4వదిగా చూడండి 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరముగా నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా, యోర్దాను ప్రియులారా అంటే అడ్డము లేదా ఆటంకము, మరణము, 2 అర్థాలు వస్తాయి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇంకొకటి కూడా వస్తుంది. పైనుండి క్రిందకు పారుట, 3 అర్థాలు. అడ్డము, మరణము, పైనుండి క్రిందకు పారుట, 3 మీనింగ్స్ ఉన్నాయి యోర్దాను అనే దానికి. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో ఈ యోర్దాను అనుభవం లేకపోతే మనం పైకెత్తబడలేం. ప్రియులరా, యోర్దాను మైదాన ప్రాంతం అంతా ఇశ్రాయేలు దేశంలో చాలా సస్యశ్యామలమైన భూభాగం. ఇది మృత సముద్రం దగ్గర సంగమవుతూ ఉంటుంది. యోర్దాను అనుభవము అంటే 2 అనుభవాలకు సాదృశ్యం. నీటి బాప్తిస్మానికి, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం ఈ 2 కూడా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నారు ఒక్కసారి చెప్పండి? యోర్దాను నదిలో. అప్పుడు ఏం జరిగింది? బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగొచ్చింది. ప్రియులారా, దిగొచ్చింది. 2 అనుభవాలు, ఒకటి నీటి బాప్తిస్మం, 2వది పరిశుద్ధాత్మ. నీటి బాప్తిస్మం కావాలి, పరిశుద్ధాత్మని అభిషేకం కావాలి క్రైస్తవ జీవితంలో. తన దగ్గరకు నికోదేము వస్తే యేసు ప్రభువారు ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. ప్రియులారా, యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ పోయే ముందు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో తన శిష్యులతో కూడా చెప్తాడు. పేతురు తన మొదటి ప్రసంగంలో ఏమన్నాడు? ఏం చెప్పాడు చెప్పండి? 2వ అధ్యాయంలో చెబుతాడు కదా, మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాపం పొంది మారు మనస్సు పొందండి, అప్పుడు మీరు 38వ వచనంలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. అంటే ఖచ్చితంగా ప్రియులరా, ఈ 2 అనుభవాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోవాలి. మన యొక్క పాప పురుషుడు మరణించాలి, క్రీస్తులో తిరిగి లేపబడిన వారంగా మారాలి. చూడండి, యేసు ప్రభువారు ఏదెను తోటను సృష్టించినప్పుడు ఆ ఏదెను తోటలో ఒక నదిని ఉంచారంట. ఆ నది ప్రవహించే చోట్లెల్లా కూడా 2 వెళ్తాయి అన్నాడు. ఏమేంటో చదవండి అవి. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆ నది ప్రవహించు చోట్లనెల్లా ఏమేమి వెళ్తాయి? ఆ 11వ వచనము. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళము దొరుకును. ఇక్కడ 2 దొరుకుతున్నాయి. బోళమును బంగారం ఒకటి దొరుకుతా ఉంది, అమూల్యమైన గోమేధికపు రాళ్ళు దొరుకుతా ఉన్నాయి. అంటే బంగారం అనేది పరిశుద్ధతకు, విశ్వాసానికి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధతకు, విశ్వాసానికి. ఇక గోమేధికం అనే రాయి ఆత్మ వరములకు సాదృశ్యం. ప్రియులారా, ఆత్మ
వరములకు సాదృశ్యం. ఇప్పుడు ఏదెను తోటలో నుంచి ఈ నది అంట 4 పాయలుగా ప్రవహిస్తూ ఉంది. అదే విధంగా ప్రియులరా, పరిశుద్ధాత్మ కూడా ఆ ఆది సంఘంలో ప్రజల మీదకి వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? 4 ప్రాంతాలకు వెళ్ళారు. ముందు యెరూషలేములోకి, తర్వాత యోదయలోకి, తర్వాత సమరయలోకి, తర్వాత బూదిగంతాల వరకు 4 ప్రాంతాలకి ఆ నది ఎలాగ 4 పాయలుగా ప్రవహించిందో ప్రియులరా, మనం కూడా 4 దేవుని శిష్యులు కూడా 4 ప్రాంతాలకు విస్తరించారు ప్రియులరా. అన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్ళారు. మన దేశానికి కూడా ప్రియులరా తోమా వచ్చి మనకి సువార్తను క్రీస్తు శకం 50ల్లోనే మనకి సువార్తను అందించాడు. అమెరికా తెల్లోళ్ళు మనకి సువార్తను తీసుకురాలా, ఇంగ్లాండ్ తెల్లోళ్ళు మనకి సువార్తను తీసుకురాలా. అమెరికా ఏర్పడింది 14th సెంచరీలోనో 15th సెంచరీలోనో ఏర్పడింది. మనం 1st సెంచరీలోనే ఉన్నాం. కొలంబస్ అమెరికాను డిస్కవర్ చేసే వరకు అసలు అక్కడ అట్లాంటిక్ ఓషన్ దాటిన తర్వాత ఒక భూభాగం ఉంది అన్న విషయమే ప్రపంచానికి తెలీదు. అది మనకి సువార్త అందాక 1400 సంవత్సరాల తర్వాత అమెరికా వాడికి సువార్త అందింది. కానీ తెల్లోళ్ళ మతం అండే ఒక పెద్ద ఏళ్ళకే సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనిపెట్టారు. దండేసి దండం పెట్టుకుందాం. తెల్లోళ్ళ మతమా ఇదే? ఎంత చులకనగా మాట్లాడుతున్నావు. దేవుడు వాక్యం నీకు అంత సమృద్ధిగా భక్తుడు వచ్చి ప్రాణం పెట్టి దేశంలో సువార్తను నిజమైన దేవుణ్ణి సామాన్యంగా జరిగిందా? నదిలో బ్రాహ్మణులు స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తూ ఉంటే వచ్చి నిలవబడ్డాడు అక్కడ తోమగారు నిలబడి వీళ్ళు చేసినంతసేపు పూజలు చేయనిచ్చి ఒక మాట అన్నాడు. ఏం మీరు పూజ చేసే దేవుడు ఎందుకయ్యా ఇంత పొద్దున్నే వచ్చి చలిలో ఇంత స్నానం ఇవన్నీ ఇంత అవసరమా అన్నాడు. అమ్మో భగవంతుడినండి అభ్యంగన స్నానము చేస్తున్నామండి అన్నారు ఆ నిష్ఠ కలిగినటువంటి మత ప్రవిష్టులు. అంటే ఈయనన్నాడు, అయ్యా ఏ దేవుడు నిజమైన దేవుడో తెలుసుకుందామా? మా దేవుడు నిజము కాదా చెప్పుము. ఏమిటి నీ పాపో దౌర్భాగ్యుడా, నీచుడా, మా దగ్గరికి వచ్చినావు అంటరాని వాడా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఏంటి పందెం అన్నారు. మీరు దోసెడు నిండుగా నీళ్లు తీసుకోండి, మీ నీళ్లు పైకి విసరండి, ఎవరి దేవుడు నిజ దేవుడో ఆ నీళ్ళు ఏమవ్వాలి? అక్కడ ఆగిపోవాలి. వీళ్ళందరూ ఇక మొదలు పెట్టారు. ఇక అంతే పిలకలాగారు, తిప్పారు, అటన్నారు ఇటన్నారు. యాపరిని అందరూ కలిసి ఒక్కసారి నీళ్ళు వేశారు, మళ్ళీ వచ్చి మీదపడి ప్రియులారా చేశారు. అందరు ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఆఖరికి వచ్చాడు ఎవరు? తోమా గారు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానన్నాడు, వదిలాడు. అంతే ఆడే ఆగిపోయినాయి. అంతే వెంటనే వాళ్ళందరూ కూడా సిగ్గుపడలేదు. నువ్వు ఆరాధన చేసే యేసుక్రీస్తే నిజమైన దేవుడని కేరళలో బ్రాహ్మిన్స్ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకుడుగా అంగీకరించారు. ఇది చరిత్ర. ఆయన సమాధి ఉంది, వెళ్ళి చూసి రావాలి. ఈ తెల్లోళ్ళు తెచ్చారనే వాళ్ళందరినీ టికెట్ పెట్టుకుని మనమన్నా తీసుకుపోదాం. ఆయన మన దేశంలో ప్రాణం పెట్టాడు, సెయింట్ థామస్. ప్రియులరా, కాబట్టి వాళ్ళు భూమి అందంతటా ప్రభువుకి సాక్షులుగా మారారు. అలాగే ప్రియులరా, ఇప్పుడు ఈ నది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, యోర్దాను నది కూడా ఇశ్రాయేలు దేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక నది పేరేంటి? యోర్దాను నది. ఒకే ఒక్క నది. ప్రియులరా, అదే విధంగా బైబిల్లో ఒక మాట చదివిస్తాను. 46:4 కీర్తనలు 46:4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. ఇంకొక వచనం చదవమ్మా, 22:1. మరియు నా దేవ ప్రకటన మరియు స్ఫటికము వలె మెరయునట్టు
జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఒక్క నది ఉందంట. ఎన్ని నదులు ఉన్నాయి? ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి అని చెప్పాను? ఒకటే, యోర్దాను నది. ఇప్పుడు దేవుని పట్టణములో ఎన్ని నదులు ఉన్నాయంట? ఒక్క నది. ప్రకటన గ్రంథంలో కూడా ఏమనుంది? స్ఫటికము వలె మెరసే జీవ జలముల నది. ఆ నది పేరే పరిశుద్ధాత్మ నది. ప్రియులరా, ఈ నది దానికి సాదృశ్యంగా ఉంది ప్రియులరా. అందుకే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు కదా, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారతాయి. ప్రియులరా, ఏమవుతుంది? ఈ పరిశుద్ధాత్మ అనే నది ఆత్మ వరములను, దేవుని శక్తిని, ఆత్మ ఫలాలను మనలోనికి తీసుకొని వస్తుంది. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం! ఎలీషా గారిలో గుండా ఈ నది ప్రవహించటం ప్రారంభమైంది. ఈ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నది ఆయనలో గుండా ప్రవహించటం ప్రారంభమైంది. ఆయనలోనికి ఆత్మ వరాలు వచ్చినాయి, ఆత్మ ఫలాలు వచ్చినాయి. ప్రియులరా, ఆ యోర్దాను నదీ తీరం దగ్గరకు వచ్చేసరికి ఏలియా యొక్క దుప్పటి వచ్చి ఈయన మీద, ఎలీషా మీద పడింది. ప్రియులరా, ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఈయన మీద పడిందో అంతే ఒక్కసారిగా రెట్టింపైన ఆత్మ వరాలు ఎలీషా మీదకి వచ్చేసినాయి. ప్రియులరా, ఈ ఉదయకాలం నువ్వు కూడా ఈ 4 అనుభవాలకుండా మొదటి అనుభవం గిల్గాల్ దొర్లించి వేయబడాలి. ఇక కనబడకూడదు. ప్రాచీన స్వభావము, పాపము కనబడకుండా అవి పాతాళములో కాలిపోవాలంతే. ఇక దొర్లించి వేయబడాలి. రెండవ అనుభవం బేతేలు, దేవుని మందిరం, ఆత్మీయుల సహవాసం, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ దేవునితో మొక్కుబడి చేసుకుంటూ నువ్వు ముందుకు కొనసాగినప్పుడు. మూడవదిగా ఎరికో, పరిమళ సువాసన మనలో నుండి రావాలి. పాపముల విషయమై, అపరాధముల విషయమై చచ్చిన స్థితిలో ఉన్న మనం ఆ స్థితిని పోగొట్టుకొని పరిమళ సువాసన కలిగిన బిడ్డలముగా, వీరు యేసును కలిగిన వారు, వీరు క్రీస్తుని కలిగిన వారు, వీరిలో ప్రేమ ఉంది, వీరిలో పరిశుద్ధత ఉంది, వీరిలో సత్యం ఉంది, వీరి మాటలు జీవాన్ని ఇస్తాయి అని ప్రియులరా దేవుని పరిమళ సువాసనను వెదజల్లే బిడ్డలముగా, దేవుని గుణలక్షణములను ప్రచురపరిచే వారముగా, దేవుని స్తుతించే వారముగా, మన నోటిలో నుండి స్తుతి, కీర్తన, ఆరాధన మనలో నుండి రావాలి. నాలుగవదిగా మనం లోకం విషయంలో చచ్చిన వారంగా మారి ఆత్మీయంగా బ్రతికిన వారమై మనలో నుండి ఆ జీవ జలముల నది, మనం కూడా యోర్దాను నది దగ్గర ఏ విధంగా అయితే 2 ఆశీర్వాదం ఆ దుప్పటి వచ్చి ఆయన మీద పడగానే 2 ఆత్మవరాలు పొందుకున్నాడు, మనం కూడా ఈ జీవజల ఓటైన క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ప్రియులారా ఆయన ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో, రెట్టింపు దేవుని ఆత్మతో నింపబడి దేవుని కోసం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసి